గారు ఉన్నారు, లోకేష్ గారు ఉన్నారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. నేను మాట్లాడితే కేసులు పెట్టేస్తారా, నేను మాట్లాడితే కేసు విత్డ్రా చేసుకుంటారా? సో పాయింట్ ఏంటంటే ఈ రోజు సబ్జెక్టు ప్రజలకు ఏదైతే చేరువవుతుందో దాన్ని చేసేదానికి కూడా మాకు స్పేస్ లేదన్న బాధ కూడా మాకు కూడా ఉంది. ఎంతసేపు డిఫెండ్ చేస్తామండి చెప్పండి. చిరంజీవి గారు ఎంతసేపు డిఫెండ్ చేస్తున్న విషయంలో మేము అందుకే స్టార్టింగ్ లో చెప్పాలి మాకు సంబంధం లేదని చెప్పి. కాబట్టి ఈ ప్రభుత్వం మీద మాకు చాలా, బ్రహ్మనాయుడు గారు, మాకు చాలా 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 అవసరం. ఈ స్పేస్ మాకు తక్కువ ఉన్న సమయంలో మేము చాలా చేయాల్సి వస్తుంది కాబట్టి మేము చెప్పుకుంటున్నాం. మేము చెప్పుకునే పరిస్థితి రాకుండా పోతాను. ఒక మ్యాన్సన్ సబ్జెక్ట్ మీద 5 minutes తీసుకుంటాం మనం చెప్పండి. కాబట్టి మేము చేసిన ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. నేను ఇబ్బంది పెట్టలేదు, అందుకని అసలు నేను క్రాస్ టాక్ కూడా కాదు. మీకు ప్రభుత్వంలోనూ స్పేస్ తక్కువ ఉందంటారు, ప్రభుత్వం మొత్తం మీది కాదంటారు, ఇక్కడ తక్కువ ఉందంటారు, మరి ఎక్కడ మాట్లాడతారు? ఏమీ లేనప్పుడే మా మీద రెచ్చిపోయి కారెక్కి మాట్లాడారు, మీద కూర్చొని మాట్లాడారు, చెప్పులు చూపించి మాట్లాడారు. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు, ఇప్పుడు నేను భయంకరంగా తిడితే వైసీపీ వాళ్ళని నా పార్టీ వాళ్ళు లైక్ చేస్తారు, జనాలు చీకొడతారు. సీరియస్ చెప్తాను. నేను ఇది చాలా రోజులుగా నా కాన్షియస్ గా డిబేట్ లో మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడితే ఆ పార్టీ వాళ్ళు మోస్తాడు. సామాన్యులు వచ్చేసి క్యారెక్టర్ పక్క తీసేసేస్తారు. నేను అందుకే చాలా వరకు కొన్ని దాటి వీళ్ళు నన్ను ఎమోషనల్ గా మమ్మల్ని మాట్లాడినా ఎందుకు లైన్ లో ఉంటామంటే మా బాధ్యత ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి. మమ్మల్ని మీరు కించపరిచి మాట్లాడినది ప్రజల ముందు మేము చూపెడతాం, మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడతాం చూడండి. బట్ మా బాధ్యత ఏంటంటే మేము చేసి చెప్పుకోవాలా, చేయాల్సింది చాలా ఉందని తెలియజేసుకుంటాం. సో ఆ లైన్ లోనే ఉంటాం. నేను బూతులు మాట్లాడతా, నేను అగ్రెసివ్గా మాట్లాడతా. ఎవరు లైక్ చేస్తారు? మా పార్టీ లైక్ చేస్తారు. ఎవరు చీకొడతారు? ఖచ్చితంగా ప్రజలు, సామాన్యులు చీకొడతారు. మాట్లాడతారు కాబట్టి నేను చాలా జాగ్రత్తగానే మాట్లాడతాను. మా ట్రాపులకు పడిపోయారు వీళ్ళు 2019-24లో. మా ట్రాపులకు పడిపోయారు కాబట్టి